ద ఓల్డ్ గాడ్ ఇది ఒక హాలీవుడ్ మూవీ. ఇది 2022లో రిలీజ్ అయింది. బట్ ఇప్పుడు మనకి నెట్ఫ్లిక్స్లో అయితే రిలీజ్ అయ్యి తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఇంకా రన్ టైం వచ్చే టోటల్గా 2 hours అయితే ఉంది. యాక్షన్ థ్రిల్లర్ జానర్లో అయితే ఉంటుంది. ఇంకా ఈ మూవీలో అడల్ట్ సీన్స్ అయితే ఏం లేవు. వైలెన్స్ అండ్ బ్లడ్ సీన్స్ అయితే ఉన్నాయి. ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. ఇంకా మన స్టోరీలోకి వెళ్ళిపోతే ఒక సీక్రెట్ ఫ్యామిలీ ఫోర్స్ మెర్సీనర్సీస్ అనే ఒక గ్రూప్ నేమ్ అయితే ఉంది. సో వాళ్ళకి చావు అనేది లేదు. సో ఎంత గామైనా మళ్ళీ తిరిగి బతికేస్తారు. సో 2 దశాబ్దాలుగా ఈ గ్రూప్ అయితే ప్రపంచాన్ని రక్షిస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు వాళ్ళకి సడన్ గా అయితే వాళ్ళ సీక్రెట్ పవర్స్ అయితే బయటపడతాయి. సో ఇక్కడ నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఈ పవర్ ని కాపీ చేయడానికి మరికొందరు ఎందుకు ట్రై చేస్తున్నారు, సో లాస్ట్ కి ఏమైంది, ఏం జరిగిందని తెలియాలంటే మీరు మూవీని ఒక్కసారైనా చూసి తెలుసుకోవాలి. ఇంకా నాకు ఎలాగనిపించిందంటే పర్లేదు, బాగానే ఉంది. హై స్పీడ్ యాక్షన్ కోసం అయితే చూడొచ్చు. ఇది పర్ఫెక్ట్ ఫర్ యాక్షన్ లవర్స్ అని చెప్పొచ్చు. మరి మన ప్లస్ అండ్ మైనస్లో చూసుకుందాం. ఇంకా మన ప్లస్ పాయింట్ చూసుకుంటే కిక్ యాస్ యాక్షన్. సో హీరోయిన్ ఫైట్ సీన్స్ అయితే మీరు ఎప్పటికీ మర్చిపోలేదు, అంత కష్టపడి చేసింది. ఇంకా నెక్స్ట్ వచ్చి ఫ్రెష్ కాన్సెప్ట్. సో ఇమ్మోర్టల్ వారియర్స్ గురించి ఒక వండర్ఫుల్ ఐడియా. ఈ ఐడియా కొంచెం మనకి ఫ్రెష్గా అయితే అనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చి గ్లోబల్ లొకేషన్స్, మొరాకో, యుక్రెయిన్, ఇంగ్లాండ్లో షూట్ చేసిన కొన్ని వండర్ఫుల్ సినిమాటోగ్రఫీ, మంచి ల్యాండ్స్కేప్స్ అయితే బాగా చూపించారు. ఇంకా నెక్స్ట్ వచ్చి క్యాస్ట్, ఆఫ్రికన్, ఏషియన్, యూరోపియన్ ఈ క్యారెక్టర్స్ అయితే బాగా కలర్ఫుల్ అయితే రిప్రజెంట్ అయితే చేశారు. మంచి ఐడియా అని చెప్పొచ్చు. సో ఇది మా మైనస్ పాయింట్ చూసుకుంటే ఫేసింగ్. సో మూవీలో కొంచెం డ్రాగ్ అయినట్టు అక్కడక్కడ మనకు అనిపిస్తుంది. అండ్ విలన్ క్యారెక్టర్ అయితే కొంచెం డెవలప్ అయితే చేయలేదు. సో అది కొంచెం డెప్త్గా వెళ్ళుంటే బాగుండేమో అనిపించింది. అండ్ కొన్ని ప్లాట్ హోల్స్లో వాళ్ళకున్న పవర్స్ని కొంచెం మనకి కొంచెం కన్ఫ్యూజింగ్ అయితే చూపిస్తారు. అక్కడ కొంచెం క్లారిటీ మెయింటైన్ చేసి ఉంటే బాగుండేమో అనిపించింది. ఇంకా ఓవరాల్గా చెప్పాలంటే మీరు సూపర్ న్యాచురల్ యాక్షన్ థ్రిల్లర్స్ మూవీని ఇష్టపడితే ఈ మూవీని అయితే ఖచ్చితంగా చూడండి. మీకు హై స్పీడ్ యాక్షన్ కోసం చూస్తుంటే పర్వాలేదు. ఈ మూవీలో అక్కడక్కడ కొంచెం డ్రాగ్ అయితే ఉంది, కానీ పర్వాలేదు. ఓవరాల్గా కొంచెం వన్ టైం పాస్ అయితే అయిపోతుంది. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే నేను 2.6 out of 5 అయితే ఇస్తాను. సో ఇక్కడతో వీడియో అంతే గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వెంకీ వర్కర్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ ద వీడియో. That's it. This is Venky Workers signing out. Keep watching movies. Love you. Tata. Bye bye.